అంజి సినిమా క్లైమాక్స్ లో అంజి ఈ పక్క ఉంటాడు, ఆత్మలింగం ఆ పక్క పెట్టాలి. ఆ పక్కకి వెళ్ళడానికి దారి ఉండదు. అప్పుడు వాళ్ళ తాత చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అడుగు పెడతానే దారి అనేది అది ఏర్పడుతుంది. చాలాసార్లు చిన్నప్పుడు ఈ సీన్ చూసినప్పుడు చాలాసార్లు అనుకునేవాడిని, దారి ఎలా వచ్చిందని. అర్థమయ్యేది కాదు. 1 year బ్యాక్ నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక డైనమోలో ఉన్నప్పుడు, అంటే శారీస్ బిజినెస్ మనకి కొత్త. అంటే మగ్గం ఫీల్డ్లో, అంటే మగ్గం చిన్నప్పటి నుంచి నేస్తున్నాం, మగ్గం ఫీల్డ్ ఐడియా ఉంది. కానీ బిజినెస్లోకి వెళ్ళాలంటే మనకు తెలీదు. అలాంటి టైంలో మా ఫ్రెండ్ మహమ్మద్ వచ్చాడు. భుజం మీద చేయేసి నాకు దగ్గరుండి చెప్పాడు, "నువ్వు 'అంజి' సినిమా చూసావా?" అన్నాడు. "ఆ! చూశాను" అన్నాను. అక్కడ అంజి అడుగు పెడితేనే అక్కడ దారి ఎలా వచ్చిందనుకుంటున్నావు? అతను భగవంతుని మీద నమ్మకంతో అడుగుపెట్టాడు. దారి అదంతకు అదే ఏర్పడింది అని నాకు తోడొచ్చాడు. మనం ఇద్దరం కలిసి చేద్దాము అని ఒక భరోసా ఇచ్చాడు. అప్పుడు అనిపించిందండి, నిజమే కదా! మనం ఇంకా మార్కెట్‌లోకి వెళ్ళలేదు. బిజినెస్‌లోకి అడుగు పెట్టందే దాని రిజల్ట్ ఎలా డిసైడ్ చేస్తాము అని. అప్పుడు కలిసి స్టార్ట్ చేశామండి ఈ శారీస్ మాల్ ధర్మవరంలో. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు చిన్న మాట సాయం కూడా చాలా గొప్పదండి. అందుకే అంటారు, మాట సాయం చేసిన వాడు చాలా గొప్పోడు అని. భగవంతుని నమ్మి నడక సాగించు, ఆ దైవమే దారి చూపుతాడు.